హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు హైరెక్ట్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. అరౌండ్ మార్చి ఏప్రిల్ నెలల్లో జాబ్స్ విషయంలో చాలా మార్పులు జరిగాయి. ఒక ఉద్యోగి తనకి సంబంధించినటువంటి ఓన్లీ శాలరీ హైక్ విషయంలోనే కాదు, ఇతర విషయాల్లో కూడా ప్రోత్సాహం కోరుకుంటాడు కదా. మీరు ఒక సంవత్సరం మొత్తం కష్టపడి పనిచేసిన తర్వాత మీకు వాల్యూ ఇవ్వాలని, ప్రశంసించబడాలని, పదోన్నతి పొందాలని ఆశిస్తారు కదా. కానీ ఇవన్నీ మనకు లభించినప్పుడు మన మైండ్లో వేరే ఆలోచనలు వస్తాయి. మనం కోరుకునే ప్రోత్సాహకాలు లభించేటువంటి ప్లాట్ఫామ్ గురించి ఆలోచిస్తాం. స్టార్టప్లు ఏమైనప్పటికీ అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులకి అధిక డిమాండ్ను కలిగి ఉంటాయి. అయితే అటువంటి స్టార్టప్లను ఎక్కడ కనుగొనాలో మీకు తెలుసా? అలాగే కొత్త ఉద్యోగాన్ని కనుగొనడం కూడా చాలా కష్టం. హైరెక్ట్లో మీరు ఈ రెండు విషయాలను పొందవచ్చు. ఇది భారతదేశపు మొట్టమొదటి డైరెక్ట్ హైరింగ్ యాప్. ఇది హైరెక్ట్తో మీకు సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి మీరు సెర్చ్ చేయొచ్చు. అలాగే స్టార్టప్ ఫౌండర్స్, సిఈఓలతో మీరు డైరెక్ట్గా చాట్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి కన్సల్టెంట్స్ అయితే ఎవరు పాల్గొనరు. హైరెక్ట్లో ఇప్పటికే 1,20,000కి పైగా స్టార్టప్లు నియామకాలు చేపట్టాయి. అలాగే మీకు సంబంధించినటువంటి డేటా ప్రైవసీకి సంబంధించి కూడా మీరు ఎటువంటి డౌట్ అనేది పడాల్సినటువంటి అవసరం లేదు. హైరెక్ట్ మీ యొక్క డేటా ప్రైవసీ వివరాలను ఎవరికి కూడా షేర్ చేయదు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ, గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులతో పాటు గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఎక్కువగా రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా మనకి 336 పోస్టులతోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఇందులో మనకి గ్రూప్ సి కింద సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 100 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీకి సంబంధించి 47 పోస్టులు, సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి 25 పోస్టులు ఉన్నాయి. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి 22 పోస్టులు, అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్కి సంబంధించి 2 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓకి సంబంధించి 47 పోస్టులు, పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 28 పోస్టులు ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి ఈచ్ వేకెన్సీ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి డీటెయిల్స్ చూద్దాము. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసినట్లు ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మరికొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రూప్ సి కింద ఉన్నటువంటి ఈ పర్టికులర్ స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, హార్టికల్చర్ సూపర్వైజర్కి సంబంధించి మనకి మొత్తంగా 123 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. వీటన్నిటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా ల్యాబొరేటరీ టెక్నికల్ పోస్టులకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీకి సంబంధించి 47 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఈ పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. మరికొన్ని పోస్టులు వచ్చేసి కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మనకి పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 28, 47 వేకెన్సీస్ చొప్పున రిలీజ్ చేశారు. వీటన్నిటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ బి పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి గ్రూప్ సి కింద ఉన్నటువంటి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి టోటల్గా 100 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో ఈ పోస్టులకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వారికి అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి టెస్ట్ కూడా పెడతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ఆ పర్టికులర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయొచ్చు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 years డిప్లొమా అంటే 10+2కి సంబంధించి మనకి డిప్లొమా కింద వచ్చేటువంటి ఈ యొక్క మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన, లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
స్టెనోగ్రాఫర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ ఇన్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ కలిగి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ పర్టికులర్ పోస్ట్కి ఉండాలి. మిగిలినటువంటి పోస్టులకు ఎక్స్పీరియన్స్ అయితే మ్యాక్సిమం అడగలేదు. ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారందరూ కూడా ఈ యొక్క అసిస్టెంట్ సెక్షన్కి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ పోస్టులకి అయితే అప్లికేషన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి పోస్టులకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్స్ డిగ్రీ అనేది అడగడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మెన్షన్ చేశారు. సో అన్ని పోస్టులకి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పోస్టులను అనుసరించి ఏ పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ పెట్టాల్సి ఉందో, అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ, షార్ట్ హ్యాండ్ టెస్ట్ కానీ, టైపింగ్ టెస్ట్ కానీ ఏదైతే పెట్టాలో వాటికి సంబంధించి స్కిల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. సో గ్రూప్ సి కింద ఉన్నటువంటి ఈ పర్టికులర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, అలాగే అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కానీ, అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టేబుల్లో చూస్తే మీకు తెలుస్తుంది. సో పోస్టులను అనుసరించి మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. సో వీటికి సంబంధించి ఒక్కో పోస్ట్కి ఒక్కో విధంగా అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే హార్టికల్చర్ సూపర్వైజర్కి సంబంధించి ఇక్కడ అన్నిటికీ కలిపి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుందని మెన్షన్ చేశారు. 120 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే ఈ పోస్టులకి సంబంధించి మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్టింగ్ కూడా మ్యాక్సిమం మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ అనేది ఇచ్చారు. ఇంకా తెలంగాణకి సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన లొకేషన్ అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కింద ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 19వ తేదీ నుంచి మే నెల 9వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఏంటనేది చూద్దాము. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి 2 డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ, అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్కి సంబంధించినటువంటి ఈ 3 టైప్స్ ఆఫ్ పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళు 800 రూపాయల ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి 500 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుంది. అది కూడా ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే 500 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వారికి గ్రూప్ సి పోస్టులకి సంబంధించి అప్లై చేస్తే వారికి కూడా ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2022 జూన్లో ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో టెంటేటివ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మంత్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ గ్రూప్ సి అండ్ గ్రూప్ బి పోస్టులకి మ్యాక్సిమం అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. గ్రూప్ సికి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 35,000 వరకు శాలరీస్ అయితే ఉంటాయి. సో కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. Thank you guys for watching this video till the end. Don't forget to download the Hirect app. The link is in the video description box. Career hike करके तो देखो. Thank you so much.